అందరికీ నమస్తే అండి. నిన్నటి వీడియోని చాలా మంది చూసే ఉంటారు. మీలో ఎవరైనా సరే తిరుమల శ్రీవారి సేవకు వెళ్ళాలి అనుకుంటే గనక ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి. మీకుండే ఆల్మోస్ట్ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక మన ఛానల్లోనే నేను షార్ట్స్ రూపంలో మీ అందరి ముందుకు కూడా వీడియోస్ అయితే తీసుకొస్తున్నాను. అక్కడ ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో ఎవరైనా సరే మనలో తిరుమల శ్రీవారి సేవకు వెళ్ళాలి అనుకుంటే కనుక హ్యాపీగా వీడియోస్ చూసుకుంటూ బుక్ చేసుకుని అయితే వెళ్ళొచ్చండి. అండ్ ఇంకొంతమంది అడిగిన విషయం ఏంటంటే, అక్క మేము ఇలా కొంతమంది టీం అయితే ఉన్నాము, మాకేమైనా బుక్ చేయగలరా అని చెప్పి అడుగుతున్నారు. సో ఎవ్రీ మంత్ కూడా మనకి టికెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి కదండి. సో ఆ టైంలో నాకు ఒక్క 3 days ముందు కనుక మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే మీకు నేను ఒక్క టీం కి అయితే చేయగలుగుతాను. ఎందుకంటే మేము అన్ని టీమ్స్ కి అయితే చేయలేము. సో ఇంట్లో కూడా మా పిల్లలు చేస్తారు కాబట్టి ఒక్క టీం కి అయితే చేయగలుగుతాము. మీరు ఎవరైనా సరే ప్రాపర్ గా అన్ని ఆధార్ కార్డ్స్ అన్ని కూడా పెట్టుకొని నాకు అప్రోచ్ అయితే కనుక ఒక టీం కి అయితే చేసి మీకు టికెట్స్ అయితే పంపిస్తాము. టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఎవరికి మీరు 1 రూపీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే బయట చాలా మంది చార్జ్ చేస్తారు. సో ఎవరికి కూడా మీరు 1 రూపీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. టోటల్ గా ఫ్రీ టికెట్స్ కాబట్టి సో చేసినందుకు కూడా మీకు అభిమానం ఉంటే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలి తప్ప, కానీ నా వరకు నాకైతే 1 రూపీ కూడా వద్దండి. టోటల్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీరు ముందుగా నాకు ఒక 2-3 days ముందుగా చెప్తే నేను మీకు బుక్ చేసి పంపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నిన్న వీడియోలో ఇంకొకటి చెప్పలేదు. నేను ఈ 7 days శ్రీవారి సేవ చేశాను కదా, ఈ 7 days శ్రీవారి సేవలోని ఎవ్రీడే నా డ్యూటీ టైంలోని మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ని చాలా మందినే మీట్ అయ్యానండి. ఏంటంటే ప్రతిసారి కూడా నాకు టెంపుల్లో డ్యూటీ పడడం వల్ల నేను ఎవరితో కూడా ప్రాపర్ గా మాట్లాడలేకపోయాను. ఎందుకంటే మాకు డ్యూటీ వేసే ముందే చెప్తారు విజిలెన్స్ వాళ్ళు, అక్కడ టెంపుల్ వాళ్ళు కూడా. సో మీరు ఎవరితో మాట్లాడకూడదు, ముఖ్యంగా సన్నిధి డ్యూటీ పడిన వాళ్ళు ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడకూడదు అనమాట. బయట వేరే ఏ డ్యూటీ పడినా మాట్లాడొచ్చు, కానీ గర్భగుడిలో పడిన వాళ్ళు మాత్రం ఎక్కువగా ఎవరితో కూడా మాట్లాడకూడదు, ఎవరితో డిస్కషన్స్ పెట్టకూడదు. అలానే మనం దేవుడి ముందు పడినా ఊరికే దేవుడిని కూడా అలా చూడకూడదు. వాళ్ళు టైం ఇచ్చినప్పుడు మాత్రమే మనం దేవుడిని చూడాలి. బ్రేక్ అవుతుంది కదా, బ్రేక్ టైంలో మనం దేవుడిని చూడొచ్చు, అమ్మవారిని గాని స్వామివారిని గాని ఎవరినైనా కూడా. సో ప్రతిరోజు కూడా నాకు సన్నిధి డ్యూటీ పడడం వల్ల అక్కడ నాకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చి, అక్క మీరా మిమ్మల్ని ఇలా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి లోపల నుంచి. కానీ నేను వాళ్ళతో మాట్లాడలేని పరిస్థితి. సో అందుకని చెప్పేసి ముందుగానే వాళ్ళకి నేను చెప్పేశాను, అమ్మాయిలా నేను మాట్లాడకూడదు, ప్లీజ్ ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను ఇలా పలకరించడం ఇక్కడ కూడా అని చెప్పి ముందుకైతే పంపించదు అనమాట. ఎందుకంటే విజిలెన్స్ వల్ల అందరూ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం డ్యూటీ ఎలా చేస్తామో, మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నామా, ఏం చేస్తున్నామో అన్ని కూడా గమనిస్తూ ఉంటారు. ఒకవేళ మనం డ్యూటీ ఏమాత్రం కరెక్ట్ గా చేయకపోయినా నిర్దాక్షిణ్యంగా బయటకు లాగేస్తారనమాట మనల్ని. ఎవరిని చూసి ఊరికే నవ్వడం, ఎవరి మీద కోప్పడడం, భక్తుల్ని గట్టిగా అరవడం భక్తుల మీద, అండ్ భక్తుల్ని గట్టిగా లాగేయడం అస్సలు చేయకూడదు. హార్ష్ గా బిహేవ్ చేయకూడదు. అలాగని ఊరికే పల్లెకిలించి నవ్వడం అలాంటివి ఏం చేయకూడదండి. మన పని ఏదైతే ఇచ్చారో ఆ పని మాత్రమే చేయాలి. ఇది మాత్రం చాలా స్ట్రిక్ట్ రూల్ మొత్తం టీటీడీ అంతా కూడాను. సో వాళ్ళు ఇచ్చిన వర్క్ ని కరెక్ట్ గా మనము చెయ్యాలన్నమాట. సో అందుకని నేను మన సబ్స్క్రైబర్స్ తో ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడలేకపోయినా, బట్ వెరీ 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 హ్యాపీ. అసలు అక్కడ కూడా నన్ను ఇలా వచ్చి పలకరించడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెన్ నేను మాస్క్ లో ఉన్నప్పుడు కూడా నా వాయిస్ గుర్తుపట్టి వచ్చి పలకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా చాలా హ్యాపీ. ఆ విషయం చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను కోనేరులో మునిగింది ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదా, దానికి కూడా చాలా మంది అడిగారండి ఇన్స్టాగ్రామ్ లో నాకు, అక్క కోనేరులోని ఎవరైనా మునగొచ్చా, ఇప్పుడు ఎలా చేస్తున్నారని. కోవిడ్ టైంలో అయితే కోనేరు అనేది ఆపేశారండి. అండ్ అలాగే వీక్లీ వన్స్ ఎప్పుడు అనుకుంటాను క్లీనింగ్ చేస్తారు కోనేరు, ఆ టైంలో కూడా లోపలికి ఎవరిని అలౌ చేయరు. బట్ మేము వెళ్ళిన టైంలో మాత్రం కోనేరు ఓపెన్ లో ఉంది. మేము ఉదయాన్నే 8 గంటలకు ఎంతకో వెళ్ళిపోయామన్నమాట. 7:30 అనుకుంటా వెళ్ళిపోయాము. కోనేరులో హ్యాపీగా మునగొచ్చు. కాకపోతే పసుపు కుంకుమ వేసేయడం, సబ్బులు లాంటివి యూజ్ చేయడం, షాంపూస్ యూజ్ చేయడం అలాంటివి ఏమీ చేయొద్దు దయచేసి. నీట్ గా రూమ్ లోనే మనం ఫ్రెష్ అవ్వాలి. అంటే తలకు స్నానం అంతా కూడా చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఊరికే పాస్మొహాలు వేసుకొని వెళ్ళిపోకూడదు. శుభ్రమైన దుస్తులు ధరించి చక్కగా వెళ్లి కోనేరులోని మునగొచ్చు. ఇంకొకటి ఏంటంటే, కోనేరులో 9 సార్లు మునిగితే చాలా మంచిదండి. 7 సార్లు స్వామికి, అండ్ అలాగే 2 సార్లు వడ్డీ అనమాట. సో 9 సార్లు మునిగితే చాలా మంచిదంట. అక్కడ ఒక పెద్ద ఆయన
చాలా ఇయర్స్ బ్యాక్ నాకు చెప్పారు. చాలా ఇయర్స్ బ్యాక్ ఇన్ ద సెన్స్ ఒక 4 years బ్యాక్ అనుకుంటాను. నేను అంగప్రదక్షిణకి వెళ్లే టైంలోని మాకు మిడ్ నైట్ ఓపెన్ చేస్తారు కదా అంగప్రదక్షిణకి కోనేరులో మునగడానికి. సో ఆ టైంలో నాకైతే చెప్పారు పెద్దాయన. సో అదే ప్రకారం నేను ఇప్పటికీ కూడా కోనేరులో ఎప్పుడు మునిగినా కూడా 9 సార్లు మునుగుతాను అనమాట. సో పుష్కరంలోని ప్రతి ఒక్కరూ కూడా మునగాలండి. సో తిరుమల పుష్కరంలో మునిగాము అంటే నిజంగా దాని అంత అదృష్టం ఇంకోటి ఉండదని చెప్తున్నాను. సో ఎవరికైనా వీలైతే గనక ఉదయాన్నే తలస్నానం అంతా కూడా చేసేసి పుష్కరంలో వెళ్లి మునగండి 9 సార్లు, చాలా మంచిది. అదే తడిబట్టలతో వెళ్లి అక్కడ స్వామి గోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ దీపం అయితే వెలిగించండి, లేదా కర్పూరమైనా వెలిగించండి, లేదా కొబ్బరికైనా కొట్టి హుండీలో వేయండి. హుండీలో అంటే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర హుండీ ఉంటుంది కదా, అందులో వేయండి, చాలా మంచిది. సో ఇది ఒకటి చెప్పాలనుకున్నాను, అంటే అడిగారు చాలా మంది, అందుకే ఇది ఒకటి చెప్పాలనుకున్నాను చెప్పేశాను. అండ్ ఈరోజు అయితే నేను మీ అందరికి కూడా అమెజాన్ అని తెప్పించుకున్న కొన్ని ప్రోడక్ట్స్ ని చూపిద్దాం అనుకుంటున్నాను. సో ప్రెసెంట్ అమెజాన్ లో సేల్ రన్ అవుతుందండి, అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనేది రన్ అవుతుంది. సో ఇది June 5th నుండి June 10th వరకు కూడా ఈ సేల్ అనేది ఉంటుంది అనమాట. సేల్ లోని చాలా బ్రాండ్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ అయితే ఉన్నాయి. మీకు ఏమైనా కావాలనుకుంటే కనుక ఈ టైం ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు చూపించిన ప్రోడక్ట్స్ లో మీకు ఏమైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. యూజ్ అవుతుంది అనుకుంటేనే కొనుక్కోండి, లేకపోతే లేదు, ఓకేనా? సో 1 by 1 నీకు లేట్ చేయకుండా నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే నాకు ట్రావెలింగ్ కి ఇది చాలా బాగా యూజ్ అయిందండి. లాక్టోకాలమైన్ వెట్ వైప్స్ అనమాట. నాకు ఎక్కడైనా సీట్స్ బాగాలేకపోయినా, ఫ్లోరింగ్ బాగాలేకపోయినా, నా బెడ్ ఎక్కడైనా నచ్చలేదు అనుకున్న ఎక్కడైనా సరే నేను తుడిచేసేది ఈ వెట్ వైప్స్ తో. అండ్ నా ఫేస్ కానీ నా హ్యాండ్స్ కానీ చెయ్యి కడుక్కోలేని పరిస్థితుల్లో కూడా నేను తుడుచుకునేది ఈ వెట్ వైప్స్ అనమాట. వెట్ వైప్స్ నాకు చాలా చాలా బాగా యూజ్ అయ్యాయి. సో ఆల్రెడీ నేను తీసుకెళ్ళిన ప్యాకెట్ అంతా కూడా అయిపోయింది. సో అందుకే కొత్తగా ఇవి బుక్ చేసుకున్నాను. ఇవి పిల్లలకు కూడా కాలేజ్కి కానీ స్కూల్స్కి కానీ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. సో అందుకే ఇవైతే తీసుకున్నమాట. ఇది ఫస్ట్ వచ్చేసి. అండ్ ఇంకోటి వచ్చేసి నేను ప్లమ్ సీరం కూడా తీసుకున్నాను. నాకు పిగ్మెంటేషన్ ఎక్కువైపోతుందండి చాలాని. సో పిగ్మెంటేషన్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఈ ప్లమ్ సీరం అయితే తీసుకున్నాను. ఇది ఓన్లీ నైట్ టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా ఈ పిగ్మెంటెడ్ ఏరియా ఏదైతే ఉందో దాని మీద అప్లై చేస్తే సరిపోతుంది, చాలా వరకు క్లియర్ అవుతుంది అన్నారు. సో ఆల్రెడీ మా అక్క యూజ్ చేస్తున్నారు, క్లియర్ అయ్యాయి తనకి. సో మరి నాకు ఎలా అవుతుంది అనేది తెలియదు కానీ బట్ బాగానే ఉంది అనిపించింది. సో ఇలా ఉంటది అనమాట. సో మనకి జిడ్డుగా ఉండడం, స్టిక్కీగా అనిపించడం అస్సలు అవ్వదండి, చాలా బాగుంది. నా వరకు నాకు ఏంటంటే డ్రై స్కిన్ కాబట్టి నాకు ఎంత స్టిక్కీగా ఉన్నా నాకు బాగానే అనిపిస్తుంది. సో ఇలా ఉంటది. ఓన్లీ నైట్ టైం అయితే యూజ్ చేసుకోవాలన్నమాట దీన్ని. సో పిగ్మెంటేషన్ పోవడంతో పాటు కొంచెం స్కిన్ కూడా క్లియర్ అవుతుందంట. మేము ఎంత ఘోరంగా ట్యాన్ అయ్యాము అంటే చాలా చాలా ఘోరంగా ట్యాన్ అయిపోయాము. సో ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అన్నారు. మరి చూడాలి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది. సో ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మినిమలిస్ట్ వాళ్ళది సాలిసిలిక్ యాసిడ్ కూడా తీసుకున్నాను. ఇది కూడా ఏంటంటే స్కిన్ అనేది మనకి క్లియర్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ట్యాన్ రిమూవ్ అవ్వడానికి అండ్ అలాగే స్కిన్ మీద ఏమైనా ఇలాంటి పిగ్మెంటెడ్ ఉంటే కూడా చాలా వరకు క్లియర్ అవుతుంది. ఇది ఓన్లీ నైట్ టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలండి. ఇది కూడా వారానికి 2 సార్లు మాత్రమే యూజ్ చేయాలి. ఎక్కువ ట్యాన్ అయిపోయిన వాళ్ళకి అండ్ అలాగే ఎక్కువ ఈ పిగ్మెంటెడ్ స్పాట్స్ ఏవైతే వచ్చేస్తాయో, పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ వచ్చేస్తుందో సో వాళ్ళకి యూజ్ అవుతుంది. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏమీ అవసరం లేదు. అండ్ పింపుల్స్ ఉండే వాళ్ళకి కూడా అవసరం లేదండి. పింపుల్స్ ఉండే వాళ్ళకి ఏంటంటే కొంచెం మండినట్టుగా ఉంటుంది. సో వాళ్ళకి కూడా పెద్దగా యూజ్ చేయకూడదు. ఓన్లీ పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. అది కూడా ఓన్లీ వీక్లీ 2 times మాత్రమే యూజ్ చేయాలన్నమాట. సో స్కిన్ కూడా కొంచెం క్లియర్ అవుతుందంట, కొంచెం క్లియర్ స్కిన్ అనేది అవుతుందట. అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి టచ్ అండ్ గ్లో అనేది తీసుకున్నానండి, రెవలాన్ వాళ్ళది. సో మేమైనా ట్యాన్ కి ఎలా అయిపోయిందంటే మా స్కిన్, నా బీబీ క్రీమ్స్ అన్ని కూడా రాస్తుంటే ఏదో తెల్ల ఒక ప్యాచ్ పెట్టినట్టుగా అయిపోతుంది, అంటే అంత ట్యాన్ అయిపోయాను. సో అంత ట్యాన్ లో కూడా నాకు ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయిందండి. సో ఈ రెవలాన్ వాళ్ళది టచ్ అండ్ గ్లో ఇప్పుడు నేను అదే అప్లై చేశాను. అసలు ఏ మాత్రం ఎక్కడ కూడా ఓ తెల్లగా ఉన్నట్టు కాకుండా చాలా నీట్ గా చాలా సటిల్డ్ గా ఉంది. సో ఇది ఏదైనా పార్టీస్ కి ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటదంట. ఇది మా అక్క కూతురు సజెస్ట్ చేసింది. ప్రెసెంట్ ఇది యూజ్ చెయ్యు, నీ ఫేస్ కి కొంచెం అన్నా బాగుంటుంది చూడడానికి, మరి ఘోరంగా ట్యాన్ అయిపోయాను అనింది. సో అందుకే ఇది ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి
ప్లమ్ కాజల్ కూడా తీసుకున్నాను. ఇది టూ గుడ్ అండి ప్లమ్ కాజల్. నేను మొత్తం ఈ సేవ ట్రిప్ అన్నిట్లో ఎవ్రీడే నేను యూజ్ చేసింది ఇది ఒక్కటే. దీనివల్ల నాకు డార్క్ సర్కిల్స్ కూడా రాలేదు. నార్మల్గా అయితే డార్క్ సర్కిల్స్ చాలా ఘోరంగా వస్తాయి నాకు ఏ కాజల్ యూజ్ చేసినా. బట్ ఈ ప్లమ్ కాజల్ యూజ్ చేసిన తర్వాత అస్సలు డార్క్ సర్కిల్స్ రాలేదు. ఎందుకంటే ఇది ఫుల్ మ్యాట్ ఫినిష్ అనమాట. సో చుట్టూ అయిపోవడం కన్నకంతటికి అలా ఏం జరగలేదు, అంత బాగుంది. అది వస్తుంది ఆల్మోస్ట్, అందుకే ఇది ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఇంకొకటి మెబిలిన్ వాళ్ళది ఒక మస్కరా కూడా తీసుకున్నాను. ఇది వాటర్ ప్రూఫ్ అండి, అంటే జెల్ టైప్ కాదు కానీ వాటర్ ప్రూఫ్ అనమాట. జనరల్ గా నాకు జెల్ టైప్ ఇష్టం, బై మిస్టేక్ నేను పెట్టాను, బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉంటుంది. ఇది కూడా ఫుల్ హైపర్ మస్కరా అనమాట, చాలా బాగుంటది. సో మనకి ఏవైతే ఇవి చిన్నగా ఉంటాయో వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఇది ఒకటి. అండ్ పాండ్స్ నేచురల్ వాళ్ళది పౌడర్ కూడా తీసుకున్నాండి. ఇది ఫేస్ పౌడర్, రోజ్ పౌడర్ అంటారు కదా, సో అలాంటిది అనమాట. జనరల్ గా అసలు నేను పౌడర్స్ అనేవి అస్సలు యూజ్ చేయను, నాకు పౌడర్ కి అసలు పడదు అనమాట. కానీ మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా పౌడర్ లేదా పౌడర్ లేదా పౌడర్ లేదా అంటుంటే వచ్చిన వాళ్ళకైనా కొంచెం ఇవ్వాలరా నాయన అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇది నేను యూజ్ చేయను, అసలు నాకు అవసరం కూడా లేదనమాట. కానీ తక్కువ కాస్ట్ అండి, ఎక్కువేం కాదు, 135. వచ్చిన వాళ్ళు ఎవరైనా అడిగితే కూడా ఇవ్వాలి, బాగోదని చెప్పి ఇదైతే ఆర్డర్ పెట్టాను. అండ్ ఇది మ్యాట్ ఫినిష్ బాగుంటుందంట, ఫంక్షన్స్ కి అప్పుడు కూడా చాలా బాగుంటుందంట, అందుకని చెప్పి తీసుకున్నాను. సో ఓవరాల్ గా ఇవే నేను ప్రోడక్ట్స్ తీసుకున్నానండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి, మీకు ఓకే పర్వాలేదు, రేట్లు అన్ని కూడా ఓకే అనుకుంటే కనుక తీసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ ని యూటిలైజ్ చేసుకోండి. జూన్ 5 నుంచి జూన్ 10 వరకు కూడా ఈ సేల్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.